హౌతీల దాడులు, హౌతీల మీద దాడులు రెండు సాగుతున్నాయి. హౌతీలు తాజాగా బ్రిటన్కి సంబంధించినటువంటి నౌకని మరో ధ్వంసం చేసిందని చెప్పుకున్నాం. అది చిన్నపాటి ధ్వంసం కాదు, పెద్ద ధ్వంసం మీద జరిగింది. ద యుఎస్ మిలిటరీ అడ్మిటెడ్ దట్ ఏ హౌతీ అటాక్ ఆన్ కార్గో షిప్ రుబిమార్ హ్యాస్ కాజ్డ్ సివియర్ డ్యామేజ్. ద యుఎస్ సెడ్ దట్ అపార్ట్ ఫ్రమ్ లీకింగ్ ఆయిల్, షిప్స్ ఫెర్టిలైజర్ షిప్మెంట్ వాజ్ ఆల్సో ఏ కన్సర్న్ అండ్ could cause a huge ecological disaster. Earlier, immense Iran-backed Houthis had claimed that the vessel was at risk of sinking. Cargo ship Rubian was struck by Houthi missiles in Red Sea on February 18. మన 18వ తారీఖు జరిగినటువంటి దాడిలో ధ్వంసం చేశామని చెప్పింది. ఆ ధ్వంసమైనటువంటి షిప్ మునిగిపోతూ ఉండటం వల్ల అందులో ఉన్నటువంటి ఎరువులన్నీ సముద్రం కలిసిపోవడం, అందులో ఉన్నటువంటి ఆయిల్ అంతా సముద్రం కలిసిపోవడంతో 10 కిలోమీటర్ల మేర మొత్తం కాలుష్యం అయిపోయింది సముద్రం. అది అమెరికా ఇప్పుడు అంగీకరించింది. దానికి ప్రతీకారంగా బ్రిటన్తో పాటుగా 7 దేశాలకు సంబంధించినటువంటి సైన్యాలతో కలిసి యెమెన్లో ఉన్నటువంటి హౌతీలకు సంబంధించినటువంటి 18 స్థావరాల మీద దాడులు చేసింది.